ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున మరి నన్ను ప్రకటించడం, మరి ఈరోజు ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్ కూడా జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ శ్రీనివాస్ గారు ఆఫీస్లో మరి ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన గత 2 రోజుల నుంచి కూడా మరి కాకినాడ పార్లమెంట్లో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కూడా మరి జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు పెద్దాపురం, అలాగే ఒక షెడ్యూల్ ప్రకారం ఈ 4 రోజులు కూడా కాకినాడ పార్లమెంట్ అంతా తిరిగి మరి ఆయన నా విజయానికి సహకరిస్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నన్ను గత 4 నెలల నుంచి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా కూటమి నాయకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రెసిడెంట్లు, అలాగే మండల స్థాయి నాయకులు, ఇన్ఛార్జెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున నమోదు చేయటంలో కానీ నా విజయానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటు ఎందుకు వేయాలన్న విషయం కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి పట్టభద్రులకు సంబంధించి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో మరి సీఎం గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది. కొన్ని కోర్టు పరిధుల అంశాల వల్ల లేట్ అయింది. రేపు ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం, అదేవిధంగా రేపు స్కూల్స్ రీఓపెన్ అవ్వకముందే ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వాలిఫై అయిన అందరికీ కూడా మరి పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుందని కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్లో, అలాగే పెన్షనర్స్కి సంబంధించిన హక్కుల్ని కాపాడటంలో మరి తప్పనిసరిగా నేను వారితో పాటు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసి వాళ్ళ హక్కుల రక్షణకు నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మరియు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టి భయభ్రాంతులు చేసే పరిస్థితి. మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయటానికి మరి ముందుందని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశయాలతో మరి రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రయోజనాలని లక్ష్యంగా మరి ఉండి పార్టీ పెట్టిన వ్యక్తి ఆయన. అదేవిధంగా కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారు కేంద్ర సహకారంతో అభివృద్ధి పదంలో మరి ముందుకెళ్తుంది. మీరు ఎన్నో చూస్తున్నారు. 8 నెలల కాలంలో మరి కేంద్రం మరి పోలవరానికి కానీ, అలాగే అమరావతికి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్కి కానీ వేలాది కోట్ల నిధులు మరి కూటమి ప్రభుత్వాన్ని తరపున తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం 2 సమపాల్లో జరిగేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం మరి ఏకపక్ష నిర్ణయాలు, అలాగే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తిగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడం వల్ల ఇప్పుడు మా యువ నాయకులు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థకి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనే, అలాగే అన్ని విద్యను పటిష్టం చేసి ప్రతి సామాన్యుడికి క్వాలిటీ విద్యను, ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి లోకేష్ గారు కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే మరి కూటమి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా లక్షలాది కోట్లు మరి పెట్టుబడులు ఈరోజు పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి. ఈరోజు మరి ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి మరి కూటమి నాయకులందరూ కూడా మరి ఒక నమ్మకాన్ని కలిగించి మళ్ళీ పెట్టుబడిదారులందరినీ మన రాష్ట్రం వైపు చూసేలాగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించి తద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతుగా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మరి మన 2 జిల్లాల్లో కూడా మరి వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, మనందరం కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు పెట్టినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతనికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పనకి మరి నా వంతుగా కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ అనే
మరి సీరియల్ నెంబర్ 1 దగ్గర 1 ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మరి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా పట్టభద్రుల గొంతుగా మారుతుందని తెలియజేసుకుంటూ, మరి మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇప్పుడు మనం అందరం ఎమ్మెల్సీ ఎలక్షన్ని చూడబోతున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని బలపరుస్తుంది. సో కూటమి అందరినీ బలపరిచిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఫస్ట్ నెంబర్ 1 ఇందులో ఉన్న నెంబర్ 1 ఓటు ఇదొక్కటే వేసి ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీతో, అంటే ప్రైమరీ ఓటుతోనే ఆయన గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరు గ్రాడ్యుయేట్స్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. సో మీరు ఎందుకు ఆయనకి ఓటు వేయాలి అన్నది, రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందనేది మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, అంటే డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయినప్పుడు మీరందరూ చాలా హయ్యెస్ట్ మెజారిటీతో, కనీవిని ఎరిగిన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి అనుకుంటా సంక్షేమంలో, ఎలక్షన్ హామీలో ఇచ్చినవి, అవి కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. అంటే ఈ సంక్షేమం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అభివృద్ధితో పాటు అంటే, ఇద్దరు నాయకులు, కేంద్రంలో ఉన్న మోడీ గారితో సహా 3 నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేమందరం కలిసి చాలా కృషి చేస్తున్నాం. అంటే గత 8 నెలల్లోనే సుమారు 11 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. అండ్ 6 లక్షల పైగా జాబులు వచ్చేటట్టు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. అంటే ప్రతి జిల్లాని కూడా, అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న మీరు విన్న ఈ 25-26 కేంద్ర బడ్జెట్లో కూడా సుమారు 23-24 23-24లో 7.5 కోట్ల మంది ట్యాక్స్ పే చేశారు. ఆ 7.5 కోట్ల మందిలో 6.5 కోట్ల మంది 12 లక్షలు, అంటే సంవత్సరానికి 12 లక్షల కన్నా తక్కువ సంపాదించేవాళ్ళు. వాళ్ళ అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన బొనాన్జా ఏంటంటే, ₹1 కూడా ట్యాక్స్ పే చేయకుండా 12 లక్షల కింద, అంటే నెలకి ₹1,00,000 సంపాదించేటోళ్ళు కూడా ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేకుండా జీరో ట్యాక్స్ అని ప్రకటించారు. ఆ బడ్జెట్ కూడా ఎలా ప్రవేశపెట్టారు అంటే, మన గురజాడ అప్పారావు గారి కవిత్వంతో కేంద్ర బడ్జెట్ మన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. అలాగే దీనివల్ల అంటే 6.5 కోట్ల మంది ట్యాక్స్ ఫ్రీ లైబిలిటీ నుంచి తప్పించుకున్నారు. అంటే తప్పించుకోవటం అంటే ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల సుమారు 85% మంది, ఇండియాలో ట్యాక్స్ కట్టే 85% మంది ఆ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేకుండా ఆ భారాన్ని ప్రజల దగ్గర నుంచి, ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి తీసేయడం జరిగింది. ఇందులో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్, ఇలా జాబ్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి సుమారు 80,000 వరకు, అంటే 80,000 వరకు వాళ్ళు సొంతంగా లబ్ధి పొందేటట్టు ఈ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది పెట్టారు. అలాగే ఈ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మీ అందరికీ తెలిసింది, అంతే రాష్ట్ర నాయకులు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు మన విశాఖ స్టీల్ ప్లాంట్కి తెచ్చిన ఫండ్స్ కానివ్వండి, లేకపోతే పోలవరం పెంచడానికి ఇచ్చిన ఫండ్స్ కానివ్వండి, హడ్కో ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రం ముందుకెళ్లే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చి, అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు మన కేంద్రం షిప్ బిల్డింగ్కి చాలా పెద్ద పీఠం వేసింది. అంటే షిప్ బిల్డింగ్ అంటే దేశంలో షిప్ బిల్డింగ్ సుమారు 2019-20లో $85 బిలియన్ మనం ఫ్రైట్కి కాస్ట్ కడితే, ఇండియన్ ఆపరేటర్స్ అందరూ కలిసి అందులో 75 బిలియన్, అంటే 75 బిలియన్ రూపీస్ డాలర్స్ వచ్చేసి మనం ఫారెన్ ఫ్రీట్ ఆపరేటర్స్ కట్టాం. సో దాన్ని తగ్గిస్తూ మనమే షిప్ బిల్డింగ్ చేయాలి, ఆ డబ్బు ఎటు పోకూడదు, ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మన వాళ్ళు అభివృద్ధి చెందాలి
అంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి షిప్ బిల్డింగ్కి సుమారు వేలాది కోట్లు కేటాయించి షిప్ బిల్డింగ్ ఇండియాలోనే ప్రవేశపెట్టేలాగా మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. ఆ షిప్ బిల్డింగ్ పెడతాం వల్ల ఆంధ్రప్రదేశ్ సుమారు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటంతో దాన్ని ఫస్ట్ హయ్యెస్ట్ బెనిఫిట్ వచ్చేది కూడా మన ఆంధ్రప్రదేశ్కి. అందులోని కాకినాడ వచ్చేసి మొట్టమొదటి స్థానంలో దాన్ని వినియోగించుకునేలాగా మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే 3 డీప్ న్యాచురల్ పోర్ట్ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అండ్ ఎస్ఈజెడ్లో మొన్న లైఫియస్ ఫార్మాలో 2500 కోట్లు పెట్టి ఒక పెన్సిలిన్ జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని నరేంద్ర మోడీ గారు వర్చువల్లీ ఓపెన్ చేశారు. ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేసాం. సో దానివల్ల ఏంటంటే 15,000 మెట్రిక్ టన్ ఆఫ్ పెన్సిలిన్ జీ వచ్చేసి మన కాకినాడ జిల్లా నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే 15 మిలియన్ మెట్రిక్ టన్ అంటే సుమారు నెక్స్ట్ 10-15 ఇయర్స్కి కావాల్సిన దేశం వ్యాప్తంగా కావాల్సిన పెన్సిలిన్ జీ ఇండియాలో వాడటానికి అలాగే ఎక్స్పోర్ట్స్కి సరిపోయే అంత ఒక ప్లాంట్ని ఇక్కడ మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు అలా వర్చువల్లోనే ప్రజెంట్ అయ్యారు. అందరూ ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మొన్న ఎనర్జీ వీక్ పెట్టారు. ఎనర్జీ వీక్లో కూడా నేను ప్రతి స్టాల్కి వెళ్ళి అన్ని స్టాల్స్ని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా మన కాకినాడ గురించి చెప్పటం అండ్ మీరు కాకినాడలో వచ్చి ఈ పరిశ్రమలను పెట్టండి అని చెప్పి అడగటం, ఇలాగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. అండ్ మన ఏటికొప్ప టాయ్స్ ఉన్నాయి. ఏటికొప్ప టాయ్స్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఆదరిస్తారు, మన కల్చరల్ పీపుల్ని, మన ఆర్టిషియన్స్ని ఎంత బాగా ఆదరిస్తారు అనేది మీకు తెలుసు. సుమారు 30 సంవత్సరాల నుంచి మన ట్యాబ్లూకి ఒక్కసారి కూడా ప్రైజ్ రాలేదు. రిపబ్లిక్ డే పరేడ్లో ఒక్కసారి కూడా ప్రైజ్ రాకపోతే దాన్ని చూడండి ఒక్కసారి అంటే 8 నెలల్లోనే దాన్ని మన ఆర్టిషియన్స్ అందరినీ చేరతీసి దాని మీద శ్రద్ధ చూపిస్తే రిపబ్లిక్ డే పరేడ్లో 30 సంవత్సరాల తర్వాత మనకి ప్రైజ్ వచ్చింది. సో అంత బాగా రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి అంటే బొమ్మలు తయారు చేసిన అంటే టాయ్స్ నుంచి టెక్నాలజీ వరకు అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తూనే ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రాం ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయిని అందించడం అనేది నరేంద్ర మోడీ గారు కళ. సో దాన్ని గత ప్రభుత్వంలో 16,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించగా అందులో ఓన్లీ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నారు. ఆ వాడుకోవటం కూడా సరిగ్గా వాడుకోకుండా అంటే ట్యాంక్స్ లేకుండా సోర్సెస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పైపులను వేసేసి ఆ ధనాన్ని కూడా వాళ్ళ కోసం వాడుకున్నారు తప్ప రాష్ట్రం కోసం ఒక్క రూపాయి కూడా వాడలేదు. అది పార్లమెంటరీలో చెప్పిన ఆన్సర్. అది పార్లమెంట్లో మినిస్టర్కి క్వశ్చన్ అడిగితే ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయించారు, ఎంత వాడుకున్నారు అంటే ఇచ్చిన ఆన్సర్స్ ఇవి. సో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టడానికి లేకుండా మీకు కుళాయి వస్తుంది అన్న చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా సరే మన మ్యాచింగ్ గ్రాంట్స్ లేకుండా ఆ స్కీమ్ని అలాగే వదిలేసాం. అంటే డబ్బులు మొత్తం అన్నీ పనిచేసి అసలు అభివృద్ధి లేకుండా టోటల్ సంపద లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే ప్రధానమంత్రి స్కీమ్ కూడా అయిపోయింది. జల్ జీవన్ మిషన్ స్కీమ్ కూడా వస్తే వెళ్ళి సార్ అన్ని రాష్ట్రాలు ఈ జల్ జీవన్ మిషన్లో వాడుకున్నాయి, మా రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది, వాడుకోలేకపోయాం, గత ప్రభుత్వం చేసిన ఫలితానికి ప్రజలు దాన్ని అనుభవించకూడదు. సో డెఫినెట్లీ మీరు ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరగా జలశక్తి మినిస్టర్ని కూడా యూనియన్ మినిస్టర్ని కూడా ప్రత్యేకించి దీనికోసం ఢిల్లీకి వచ్చి అడగగా వాళ్ళు దీన్ని 2027 వరకు జల్ జీవన్ మిషన్ని ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేయడంతో పాటు ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా స్టేట్ గ్రాంట్స్ని మ్యాచింగ్ గ్రాంట్స్ని మ్యాచ్ చేస్తూ ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి కూడా తాగునీటి సమస్య అనేది నీళ్లు సమస్య లేకుండా ఈ కుళాయిని కూడా అందించడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ దేశంలో పంచాయతీ అనేది ఎంత తుంగలోకి తొక్కేశారనేది మీ అందరికీ తెలిసింది. ఒక్కరిని పట్టించుకోకుండా పంచాయతీరాజ్ వ్యవస్థనే సర్వనాశనం చేసేసి వాళ్ళ దగ్గర ఒక్క నిధులు కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని పంచాయతీలని అంటే మౌలిక సదుపాయాలకు కూడా లేకుండా పంచాయతీలను అన్నింటినీ సర్వనాశనం చేసేసారు. సో డెఫినెట్లీ దాని మీద కూడా 13,324 గ్రామ సభల్ని సింగిల్ టైంలో చేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని
గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కించి, అంటే అదే గ్రామాలు అదే సర్పంచులు కూడా మారలేదు. అంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడాలి, అంటే గ్రామాల అభివృద్ధి చెందాలి, అంటే రూరల్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక కేంద్రంలో కూడా 50% to 60% ఆఫ్ ద కంట్రీస్ జీడిపి, ఈ జీడిపిని కాంట్రిబ్యూట్ చేసేసి విలేజెస్ నుంచి. సో ఈ విలేజెస్ నుంచి వచ్చే, అంటే దేశం నడవటానికే ఇంత మూల కారణమైన ఈ పంచాయతీ వ్యవస్థలను కూడా వీళ్ళ తొక్కేయటంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇమీడియట్లీ, అంటే పార్టీలకు అతీతంగా ఎవరు సర్పంచులు ఉన్నా సరే, వైసీపీ పార్టీ సర్పంచులే ఎక్కువ ఉన్నా సరే మన ప్రజలు కష్టపడకూడదని చెప్పి ఆ పంచాయతీరాజ్ వ్యవస్థనన్నింటినీ కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కించి సుమారు 4,500 కోట్ల రూపాయలతో ఇమీడియట్లీ సేమ్ డే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీ రోడ్లని, లేకపోతే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే గోశాలలు కట్టించడం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడేలాగా. ఎవరికి అప్లై చేసుకున్నా, ఎవరికి అవసరమైనా సరే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే 6 lakh జాబ్స్ని, ఎంప్లాయ్మెంట్ విధాన్ని సృష్టించే విధంగా పెట్టుబడులను తీసుకొస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందే రోజుల్లో డెఫినెట్లీ మీ అందరికీ 20 లక్షల జాబ్స్ ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో ఆ జాబ్స్ని ఆల్రెడీ 8 నెలల్లోనే 6 లక్షల జాబ్స్ వచ్చే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ 20 లక్షల జాబ్స్ని కూడా కంపల్సరీ చదువుకున్న మన రాష్ట్ర యువత అందరికీ కూడా, యువతలందరికీ కూడా ఆ జాబ్స్ దక్కే విధంగా మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు, మీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నెంబర్ 1, అంటే ఆ స్థానాన్ని అలాగే ఉంచి నెంబర్ 1 ఒకటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకండి. మెయిన్ ఏంటంటే మనం నెంబర్లు 35 ఉన్నాయండి, 35 నెంబర్ని ఎలా పడితే అలా వేసేసి ఒక టిక్ పెట్టినా లేకపోతే అండర్లైన్ చేసినా నెంబర్ని తప్పు రాసినా సరే ఓటు ఇన్వాలిడ్ అయిపోద్ది. సో మీ ఓటు ఇన్వాలిడ్ చేసుకోకుండా 1 అనే నెంబర్ని మన పేరాబత్తుల రాజశేఖర్ గారి దగ్గర రాసి ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీతో అన్ని విధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎన్డీఏ కూటమి ముందుకు ఎలాగెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతూ సంక్షేమం అందిస్తూ ఉపాధి కల్పిస్తూ ఎలా ముందుకు తీసుకెళ్తుందో 100% అలాగే మీరందరూ కూడా సహకరించి మళ్ళీ ఎలాగ మమ్మల్ని గెలిపించారో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూడా 1వ నెంబర్ పైన మీరందరూ ఓటేసి గెలిపించాలి. అలాగే కాకినాడకు కూడా మీరు చూడొచ్చు, ఏడీబీ రోడ్ని, అంటే 5 సంవత్సరాల నుంచి జనాలు చచ్చిపోతున్నారన్నా సరే పట్టించుకోలేదు. స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన రోజుల నుంచి ప్రతిసారి పరిశీలన, మీరు నన్ను చూసి ఉండొచ్చు, ప్రతిసారి ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఆ ఏడీబీ రోడ్ని కంప్లీట్ చేసే వరకు నేను ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారా, లోకల్ లీడర్స్ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా ఏంటంటే ఎవరు ఏ ఇబ్బందులు లేవండి, ఫండ్స్ కూడా మాకు వస్తున్నాయి. ఆగస్ట్ లోపల కనెక్టివిటీ, ఏడీపీ రోడ్ కనెక్టివిటీని మాత్రం 100% కంప్లీట్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో మన కాకినాడలో మున్సిపాలిటీలో కూడా అసలు ఏ డెవలప్మెంటు లేకుండా శానిటైజేషన్ని మొత్తం తుంగలోకి తొక్కేశారు. ఆ శానిటైజేషన్ కూడా కలెక్టర్ గారు లాస్ట్ దిశా మీటింగ్లో కూడా నేను, ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూర్చున్నప్పుడు కూడా ఈ శానిటైజేషన్ మీద పెద్ద ఎత్తున మనం ఒక కార్యక్రమం చేసి డెఫినెట్లీ ఈ శానిటైజేషన్ కూడా నీట్గా చేసే విధంగా కాకినాడని ది బెస్ట్ సిటీలా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పర్యాటక శాఖలో కూడా కాకినాడ బీచ్ని ది బెస్ట్ బీచ్ కింద, అండ్ ఎక్కడున్నా సరే టూరిస్టులు ఇక్కడికి వచ్చే విధంగా ఈ కాకినాడ బీచ్ని కూడా 100% మేము తీర్చిదిద్దుతామని చెప్తూ ఇంకా పెట్టుబడులు రాష్ట్రానికి ఎన్నో వస్తున్నాయి. 20 లక్షల మంది యువతకు కూడా 100% జాబ్ రావటం గ్యారంటీ. సో డెఫినెట్లీ మీరందరూ మా రాజశేఖర్ గారిని 1 మీద వేసి మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎక్కడొస్తుంది అనేది మనకు తెలియదు, అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసా, లాస్ట్ గవర్నమెంట్లో మీకు ఇలా మాట్లాడేలాగా అడిగేలాగా హక్కు కూడా లేదు. అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్వేచ్ఛ ఎవరికంటే మీకు. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి మీడియాతోని మాట్లాడుతున్నారు. లోకేష్ గారు అయితే లేకపోతే ఎన్టీవీ లేదా, టీవీ9 లేదని అడుగుతున్నారు. అలా అడిగి చేసేలాగా ఇప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉంది, ఎలా మాట్లాడుతున్నారు అసలు. 35 మంది అభ్యర్థులు ఎవరిని బెదిరించకుండా మేము ఎప్పుడు ఎలక్షన్ ఎలా చేస్తారంటే పేరాబత్తుల రాజశేఖర్ గారు, కూటమి ప్రభుత్వం సాధించింది ఇది, మేము సాధించింది ఇది, మేము చేయబోతుంది ఇది అని చెప్పి ఎలక్షన్లకు వెళ్తున్నాం. ఎక్కడన్నా బెదిరింపులు ఎవరినైనా చూసారా? అసలు డెమోక్రసీలో ఎలక్షన్ని ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత కూడా 35 మంది వచ్చి పోటీ చేస్తున్నారు అంటే ఆలోచించండి మీరు.
లాస్ట్ టైం నామినేషన్లు వేయనివ్వలేదు పంచాయతీ ఎలక్షన్లో. అది స్థానిక ఎలక్షన్లో నామినేషన్లు వేయటానికి లేదు, మీరేమో మాట్లాడటానికి లేదు. సార్ చిన్న ప్రశ్న, లాస్ట్ గవర్నమెంట్ జరిగింది మొన్న మినిస్టర్ గారిని కలిసి, దాంట్లో మౌలిక సదుపాయాలు లేవు సార్. కనీసం ఎక్స్రే తీయడానికి కూడా సరైన స్టాఫ్ లేరు. స్టాఫ్ మొన్న ఫిబ్రవరి 10th అప్లికేషన్స్ వేశారు. అందులో అసలు ఫెసిలిటీ కూడా ఏమీ లేవు. ఫిబ్రవరి 10th అప్లికేషన్స్ వేశారు. టోటల్ అన్ని స్టాఫ్ అందరినీ కూడా ఫిల్ చేస్తున్నారు. ఇంకా అవసరమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఇన్ఫ్లో కూడా అంత లేదు బేసికలీ. సో పేషెంట్స్ ఇన్ఫ్లో పెరిగే కొద్దీ ఇప్పుడు ఫిబ్రవరి 10th అప్లికేషన్స్ అయిపోయినాయి, జాబ్ సెలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ అవన్నీ ఫిల్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. డన్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్కి ఏంటంటే నిజంగా మన ప్రభుత్వంలో ఇంత బాగా జరుగుతుంది, మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏంటనేది. ఆ తేడా ఏంటనేది మీరందరూ కూడా సహకరించి మా రాజశేఖర్ గారిని నెంబర్ 1లో నుంచోబెట్టి సేమ్ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మాట్లాడండి సార్. నిన్న జగ్గంపేట నెహ్రూ గారు పిలిచారు, వెళ్ళి కలిసి వచ్చాం. నానాజీ గారితో తిరిగాం. అండ్ కొండబాబు గారు ఇక్కడికే వచ్చి కలిశారు. ఎవరితో ప్రాబ్లం అంటే అలా కదా మీరు వెళ్తున్నారు, మీరు చెప్తున్నారు అంటే కొంతమంది ఎమ్మెల్యే గారు అనుచరులు ఎంపీ గారు మాతో సమన్వయంగా వెళ్తారని చెప్పి ఆరోపణ నడుతుంది. ఆరోపణ ఎంతవరకు వస్తుంది మీరు చూస్తున్నారు కదా. మీరు చూడండి కదా సార్, మీ యొక్క వ్యక్తిగత ఆలోచన అంటే ఎందుకు పిలుస్తారు? ఇంకోటి ఏంటంటే ఎంపీ గారు ఓన్లీ పిఠాపురం ఎంపీగా వ్యవహరిస్తున్నారు తప్ప కాకినాడ పార్లమెంట్ వ్యవహరిస్తున్నట్లేదని చెప్పి మీరు కామెంట్. కాకినాడ పార్లమెంట్ వ్యవహరించకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఓన్లీ ఏడీబీ రోడ్ ఎక్కడది? ఏడీబీ రోడ్ ఎక్కడది? ప్రతి పల్లె దాంట్లోని సీసీ రోడ్లు ఎక్కడ పడుతున్నాయి, డ్రైనేజెస్ ఎక్కడ పడుతున్నాయి? ఇప్పుడు వచ్చే ఎంపీ ల్యాడ్స్లో అన్నింటిలో తున్నిలోని జగ్గంపేటలోని అన్నింటిలోని డెవలప్ అవుతుంది. సో ఏంటంటే మనం జీజీహెచ్కి వెళ్ళాం. జీజీహెచ్కి సిఎస్ఆర్ నిధుల ద్వారా కొన్ని ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, అది చేస్తున్నాం. అలాగే మన ఆయుష్ మెడికల్ కాలేజ్ కోసం కోరటం జరిగింది. ఆయుష్ మెడికల్ కాలేజ్ ఎక్కడ వస్తుందండి? ఆయుష్ మెడికల్ కాలేజ్ ఎక్కడ వస్తుంది? నేను స్వయానా వెళ్ళి కలిసి ఫస్ట్ ఒక్క నిమిషం అండి, ఢిల్లీలో ఉంటానికే కదా గెలిపించింది. హౌస్ జరిగేటప్పుడు ఇక్కడ ఎవరైనా ఉంటారా? బడ్జెట్ అయింది, బడ్జెట్ అయిన తర్వాత వచ్చాము. హౌస్ జరిగేటప్పుడు అక్కడ వెళ్ళకుండా ఉన్న ఎంపీఏ మీకు వద్దు. మామూలుగా మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఒక్క నిమిషం అండి, ప్రతిపక్షాలు ఎవరైనా ఆరోపించింది ఒక లీడర్ చూపించండి. ప్రతిపక్షం అంటే టీవీ9. ఒక్క నిమిషం, మీ టీవీ9 కూడా ఏంటంటే యూ క్వశ్చన్ ఆనెస్ట్లీ, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏం సాల్వ్ చేయట్లేదు, యూ ఆనెస్ట్లీ క్వశ్చన్ ఇట్. న్యూస్ కావాలి అని చెప్పి మీరు ఐటమ్ తప్పితే ఇందులో ఏ లాజిక్ లేదు. నిజంగా క్వశ్చన్ చేయండి, ఈ ఎంపీ ఇలా తెచ్చారు, ఎంపీ ఇలా తెచ్చారు, మీరు ఎందుకు తీసుకురాలేదు? పోనీ మీరు పార్లమెంట్కి వెళ్ళట్లేదా? పార్లమెంట్కి వెళ్ళకంటే ఇక్కడే ఎందుకుంటున్నారండి? మై పార్లమెంట్ లాస్ట్ సెషన్ అటెండెన్స్ ఈస్ 100% అటెండెన్స్. కాకినాడ పార్లమెంటరీ అటెండెన్స్ 100%. ఒక్క సెషన్ కూడా మిస్ అవ్వకుండా. ఐ గేవ్ మై డెబ్యూ స్పీచ్ ఆల్సో రిగార్డింగ్ యువర్ ఆంధ్రప్రదేశ్. మీరు నిజంగా సొసైటీలో ఉంటున్నారు కాబట్టి సొసైటీకి ఉపయోగపడేలాగా అడగాలి. ప్రజలకు అందుబాటులో ఎవ్రీ డే మై హౌస్ విల్ బీ ఫిల్డ్ విత్ నాట్ లెస్ దెన్ 500 to 600 పీపుల్. అందులో ఎవరు వచ్చినా సరే ఎప్పటికప్పుడు ఇమీడియట్లీ సాల్వ్ చేసేలాగా నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి, లేకపోతే వెళ్ళవలసి అవసరం వస్తే వెళ్ళవలసి వచ్చి జీజీహెచ్ చూడవలసి వచ్చింది, వెళ్ళి చూసాం. నిజంగా దానికి ఏ విధంగా నేను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా ఆయిల్ ఇండియా దగ్గరికి లేకపోతే గెయిల్ దగ్గరికి వెళ్ళి మా కాకినాడలో పరిస్థితి ఇట్లా ఉంది, సిఎస్ఆర్ నిధులు కావాలి అని చెప్పి నేను వెళ్ళి అడిగి తీసుకొచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.